బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు దానకిషోర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. సుమారు 7 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా విచారించారు. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్, కేటీఆర్లకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ ఇద్దరిని ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ఆయన నుంచి తీసుకున్న డాక్యుమెంట్లను వాళ్ళ ముందు ఉంచే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే దానకిషోర్ తెలంగాణ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ నుంచి డబ్బు బదిలీ అయినట్లు ప్రభుత్వానికి ఆయన తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సుమారు 7 గంటల పాటు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. ఇక దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్, కేటీఆర్లకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్ వెన్నెల, ఏదైతే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఇదైతే మరోసారి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ కు నోటీసులు పంపించాలని చెప్పేసి ఏసీబీ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు కూడా దీని వెనుక కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ దానకిషోర్ ఫిర్యాదు మేరకు ఇప్పుడు నోటీసులు అందజేయాలని చెప్పేసి కూడా ఏసీబీ భావిస్తుంది. దానకిషోర్ ఫిర్యాదులు, అదేవిధంగా ఫిర్యాదులు ప్రతి అంశాన్ని కూడా ఏసీబీ రికార్డ్ చేసుకుంది. రికార్డ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏదైతే దానకిషోర్ చెప్పిన అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ బాధ్యులుగా దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ కు నోటీసులు పంపించాలని భావిస్తుంది. ఒక కేటీఆర్ కి పంపిస్తుందా, ఇంకెవరికైనా పంపిస్తుందని కూడా చూడాలి. ఏదైతే ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ బయట ఉన్నారు. ముందస్తు బెయిల్ తీసుకోవడం ఇవ్వడం జరిగింది. సో ఆయన బయట ఉన్నారు, అరెస్ట్ కాకుండా ఉన్నారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏసీబీ మరోసారి కేసు నమోదు చేసి ఈయనకి కేటీఆర్ కు నోటీసులు ఇవ్వబోతుంది. అది 41 కింద ఇస్తుందో 41A కింద ఇస్తుందో చూడాలి. సో నోటీసులు అందుకున్న తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. హాజరైన తర్వాత ఏసీబీ వేసే పలు ప్రశ్నలు, ఏదైతే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి రెండోసారి కొనసాగించినప్పుడు ఏదైతే 58 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆరోపణలు, అదేవిధంగా ఫిర్యాదు అనే నేపథ్యంలో ఏసీబీ ఇప్పుడు నేరుగా ఎవరైతే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ మీద అయితే విచారణ జరపబోతుంది. విచారణలో ఏ ప్రశ్నలు రాబోతాయి, అదేవిధంగా ఎంతసేపు విచారణ ఉంటుంది, మరోవైపు కేటీఆర్ దీనికి సంబంధించి కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా ఇంకేమైనా స్టే తెచ్చుకుంటారా, లేకపోతే లాయర్ల సమక్షంలో విచారణకు కోరుకుంటారనేది కూడా చూడాల్సిన ఉంది. మొత్తానికైతే కేటీఆర్ సంబంధించి ఏసీబీ అయితే త్వరలో నోటీసులు ఇవ్వబోతుంది. నోటీసులు బహుశా రేపిస్తుందో ఎల్లుండిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది తెలుస్తుంది వెన్నెల. అయితే ఇప్పటికే కేటీఆర్ కూడా ఇటు కోర్టు నుంచి 10 రోజుల వరకు బెయిల్ మినహాయింపు తెచ్చుకున్నారు. మరి ఈ నేపథ్యంలో 10 రోజుల తర్వాత కేటీఆర్ అరెస్ట్ అవుతారా? దానికన్నా ముందు ఆయన్ని విచారణకు ఎప్పుడు పిలిచే అవకాశం ఉంది? అయితే ఆయన విచారణకి ఎప్పుడు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? అదే కోర్టు అయితే మనకి నెలాఖరు వరకు అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కానీ ఏదైతే ప్రొసీజర్ కేవలం బెయిల్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కేసుకు సంబంధించి ప్రొసీజర్స్, క్వశ్చన్స్ ఏ విధంగా వేయాలి, ఎన్ని ప్రశ్నలు వేయాలనేది ఏసీబీ నిర్ణయిస్తుంది. ఈ మేరకు బహుశా ఈ 2 రోజుల్లో పిలుస్తుందా, విచారణకు హాజరు కమ్మని, లేకపోతే కరెక్ట్ గా చివరి ఏదైతే బెయిల్ రద్దు ఇదే ఉంటుందో ఆ రోజు పిలుస్తుందనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేటీఆర్ కు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది బెయిల్ ఇవ్వమని చెప్పేసి. సో బెయిల్ ఉంది కనుక ఇప్పుడు ప్రభుత్వము, ఏసీబీ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఈ క్వశ్చన్లు వేసిన తర్వాత క్వశ్చన్లు సంతృప్తి చెందకపోతే ఇప్పుడున్న పరిస్థితులు అరెస్ట్ చేయవద్దని సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి అరెస్ట్ చేయకుండా తర్వాత అరెస్ట్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఏమనుగా ఉన్నారు ఈ కేసులో? మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక నేరం రుజువైతే ఆయనకి ఎన్ని ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందంటారు?
ఒకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో దాన్ని బట్టి ఉన్న కేసులను బట్టి చూసుకుంటే కనుక 5 ఏళ్ల లోపు మాత్రమే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ మనం చూసాం రాజకీయ నాయకులనగా రాజకీయ కోణంలో పెట్టిన కేసులు ఏవి కూడా ముందుకు సాగడం లేదు. మనం ఏ ఒక్క కేసు మనం చూసుకున్నా సరే ఏ కేసు కూడా ముందుకు సాగకుండా మందకోడిగా నడిపిస్తున్నారు. బహుశా ఇది కూడా అలానే అవుతుందా? 5 ఏళ్ల లోపు ఉంది కాబట్టి దీన్ని అట్లనే చేస్తారా? అదేవిధంగా కేటీఆర్ సంబంధించి ప్రముఖ లాయర్లను ఢిల్లీ నుంచి కూడా పిలిపించుకుని ఆర్గ్యుమెంట్స్ చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుంది, అసలు నేరం రుజువు అవుతుందా లేదని కూడా చూడాల్సి ఉంటుంది. విన్నగా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.